మిత్రులారా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి భగవద్గీత ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య జ్ఞానంతో ఒక లోతైన సత్యాన్ని మనకు తెలియజేశాడు. మన వర్తమానం మన గత కర్మల ఫలితమే. అలాగే మనం ఇప్పుడు చేసే పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇది ఒక తోటలో విత్తనాలు నాటడం లాంటిది. మనం దయ, నిజాయితీ, కరుణ వంటి మంచి విత్తనాలను, సద్గుణాలను నాటితే ఆనందం, శాంతి, సంతృప్తి అనే పంటను తప్పక పొందుతాం. దీనికి విరుద్ధంగా స్వార్థం, కోపం, మోసం వంటి చెడు విత్తనాలను నాటితే దుంహకం, బాధలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే గీత మనల్ని మన చేతుల పట్ల జాగ్రత్తగా ఉండమని, ధర్మ మార్గాన్ని ఎంచుకోమని, మంచి కర్మను పెంపొందించుకోమని ప్రోత్సహిస్తుంది. ఇది కేవలం మంచిగా ఉండటం గురించి కాదు. ఇది చర్యలు, వాటి పర్యవసానాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం, ఒక్కో పని ద్వారా మంచి భవిష్యత్తును సృష్టించుకునే బాధ్యతను తీసుకోవడం. గీత విశ్వాసం, కృతజ్ఞతలకు ప్రాధాన్యత ఇస్తుంది. కష్ట సమయాల్లో మనకు అండగా నిలిచిన వారిని, మద్దతు, మార్గదర్శకత్వం, స్నేహాన్ని అందించిన వారిని గౌరవించాలని బోధిస్తుంది. మహాభారతంలో ఎన్నో నైతిక సన్నిధాలను ఎదుర్కొన్న కర్ణుడిని గుర్తు తెచ్చుకోండి. దుర్యోధనుడి పక్షాన నిలవడం వల్ల కలిగే పర్యవసానాలు అతనికి తెలుసు. అంతిమ ఫలితం ఊహించగలిగాడు. అయినా తన స్నేహానికి కట్టుబడి ఉన్నాడు. అది తన పతనానికి దారితీయవచ్చని తెలిసినా స్నేహాన్ని గౌరవించడానికే నిర్ణయించుకున్నాడు. ఇది క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిబద్ధత ఎంత బలమైనదో మనకు నేర్పుతుంది. నిజమైన స్నేహం స్వార్థానికి అతీతమైనదని, కష్టమైన మార్గంలో కూడా విశ్వాసం, అచంచలమైన మద్దతు అవసరమని గీత సూచిస్తుంది. శ్రీకృష్ణుడు క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన జీవితానికి కీలకమైన లక్షణాలను వివరించాడు. శాంతి, సౌమ్యత, ఆత్మనిగ్రహం, పవిత్రత, నిశ్చలమైన మనస్సు. ఇవి కేవలం ఆదర్శాలు కావు, జీవితంలోని సంక్లిష్టతను ఎదుర్కోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తివంతమైన సాధనాలు. శాంతి మనల్ని స్పష్టతతో పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది. సౌమ్యత ఇతరులతో మన సంబంధాలలో కరుణ, అవగాహనను పెంచుతుంది. ఆత్మనిగ్రహం మనల్ని భావోద్వేగాలకు కొట్టుకుపోకుండా కాపాడుతుంది. పవిత్రత మనల్ని ఉన్నత విలువల వైపు నడిపిస్తుంది. నిశ్చలమైన మనసు సత్యాసత్యాలను విచక్షణతో చూడటానికి, అంతరాత్మ పిలుపును వినడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలను పెంపొందించుకోవడం మన అంతర్గత దిక్సూచిని పదును పెట్టుకోవడం లాంటిది. ఇది మరింత అర్థవంతమైన జీవితం వైపు మనల్ని నడిపిస్తుంది. ఒకరి తలరాతను మనం బలవంతంగా మార్చలేమని కూడా గీత అంగీకరిస్తుంది. కాని మనం వారికి స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు. మంచి సలహా ఇవ్వవచ్చు. మన అనుభవాలను పంచుకోవచ్చు. మంచి ఉదాహరణగా నిలవవచ్చు. ఇతరులను మంచి నిర్ణయాలు తీసుకునేలా, ఆత్మపరిశీలన చేసుకునేలా ప్రోత్సహించవచ్చు. ఇది మన ఇష్టాన్ని ఇతరులపై రుద్దడం కాదు, వారిలో ఉన్న మంచితనాన్ని కనుగొనే శక్తిని వారికి అందించడం. విమర్శించకుండా మద్దతు, ప్రోత్సాహం అందించడమే కీలకం. తద్వారా వారు జ్ఞానోదయానికి తమ మార్గాన్ని తామే కనుగొనగలరు. అహం, నేను గొప్పవాడిని లేదా నేను చెప్పిందే సరైనది అనే భావన ఆధ్యాత్మిక ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. ఇది మనలోని లోపాలను చూడకుండా చేస్తుంది. మనకు, ఇతరులకు మధ్య అడ్డుగోడను సృష్టిస్తుంది. అహం యొక్క ప్రమాదాల గురించి గీత హెచ్చరిస్తుంది. అది గర్వానికి, ఆత్మవంచనకు, చివరికి పతనానికి దారితీస్తుందని గుర్తు చేస్తుంది. మీ అహాన్ని వీలైనంత త్వరగా వదిలివేయండి. వినయం, మరోవైపు, నేర్చుకోవడానికి, ఎదగడానికి, సంబంధాలు పెంచుకోవడానికి తలుపులు తెరుస్తుంది. ఇది మనల్ని, ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, కరుణతో చూడటానికి అనుమతిస్తుంది. శ్రీకృష్ణుడు మన చర్యలు విత్తనాల వంటివని, అవి తప్పక మొలకెత్తి ఫలాలనిస్తాయని స్పష్టంగా చెప్పాడు. మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు అని ఆయన గుర్తు చేస్తారు. దయ, నిజాయితీ, సమగ్రత, సేవా దృక్పథం అనే విత్తనాలను విత్తితే మీరు ఆనందం, శాంతి, సంతృప్తి అనే పంటను పొందుతారు. దీనికి విరుద్ధంగా కోపం, లోభం, స్వార్థం, మోసం వంటి విత్తనాలను విత్తితే బాధ, పశ్చాత్తాపం అనే పంటను పొందుతారు. ఇది కేవలం సుఖానికి హామీ ఇచ్చే సూత్రం కాదు.
ఇది కర్మ సిద్ధాంతం యొక్క లోతైన గుర్తింపు, మన చర్య పర్యవసానాలను నియంత్రించే విశ్వ నియమం. మన ఎంపికలు మనకు మించి విస్తరించే ప్రభావాలను కలిగి ఉంటాయి. మన జీవితాలను, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. గీత మన చర్యల ఫలితాలపై అతిగా ఆధారపడవద్దని హెచ్చరిస్తుంది. గెలుపు ఓటములు, విజయం వైఫల్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం మన చర్యల యొక్క నిజమైన ఉద్దేశ్యం నుండి మనని దూరం చేస్తుంది. ధర్మబద్ధంగా, నిజాయితీగా వ్యవహరించడం, ఫలితం గురించి నిరంతరం ఆందోళన చెందితే మనం మన విలువలను రాజీ పడే అవకాశం ఉంది. అది చివరికి మన ఆనందాన్ని, సంతృప్తిని దెబ్బతీస్తుంది. చర్యపైనే దృష్టి పెట్టండి. సరైనది, న్యాయమైనది చేయడంపై శ్రద్ధ వహించండి. ఫలితం సహజంగా వస్తుంది. విశ్వం యొక్క జ్ఞానంపై నమ్మకం ఉంచండి. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాను గుర్తుంచుకోండి. పోరాడు. ఓటమి భయంతో లేదా విజయం ఆకర్షణతో నిష్క్రియాపరుడిగా మారకు. కేవలం ధైర్యంతో, నమ్మకంతో నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. వైఫల్య భయం మిమ్మల్ని మీ లక్ష్యాలను వెంబడించకుండా లేదా మీరు నమ్మిన దానికోసం నిలబడకుండా ఆపకూడదు. ఇప్పుడు పునర్జన్మ అనే భావనను పరిశీలిద్దాం. గీత మనం అదే వ్యక్తిత్వంతో, అదే జ్ఞాపకాలతో తిరిగి వస్తామని చెప్పదు. బదులుగా మన ప్రవృత్తులు, లక్షణాలు, ప్రవర్తనా విధానాలు మనం పోయిన చాలా కాలం తర్వాత కూడా ప్రపంచంలో వ్యక్తమవుతూనే ఉండవచ్చని సూచిస్తుంది. ఉదాహరణకు, అసాధారణంగా ఉదారంగా ఉన్న వ్యక్తి ఇతరులను కూడా ఉదారంగా ఉండటానికి ప్రేరేపించవచ్చు. వారి జీవితకాలానికి మించి విస్తరించే కరుణ అలలను సృష్టించవచ్చు. అదేవిధంగా లోహం లేదా కోపం వంటి ప్రతికూల ప్రవృత్తులు కూడా తమను తాము కొనసాగించుకోవచ్చు. ఇతరుల చర్యలను ప్రభావితం చేసి బాధల చక్రాలను సృష్టించవచ్చు. ఇది సముద్రంలో అల లేచి పడటం లాంటిది. అలాంటి అల మళ్లీ రావచ్చు, కాని అది అవే నీటి అణువులతో కూడి ఉండదు. పునర్జన్మపై ఈ అవగాహన మనం ప్రపంచంలో వదిలివెళ్లే వారసత్వం, మనం కొనసాగించే లక్షణాలు, ప్రవర్తనల పట్ల జాగ్రత్తగా ఉండమని ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, కర్మ లేని జీవితం అర్థం లేని జీవితం. వ్యక్తిగత ఎదుగుదలకు, ఆధ్యాత్మిక పరిణామానికి, ప్రపంచ శ్రేయస్కు కృషి, కఠోర శ్రమ అవసరం. గీత బోధించినట్లుగా యోగః కర్మస్ కౌశలం, అంటే కర్మలలో నైపుణ్యమే యోగం. అనగా అవగాహనతో, అంకితభావంతో, నిస్వార్థ సేవా స్ఫూర్తితో కర్మలను ఆచరించడం ద్వారా మనం మన జీవితాలను ఆధ్యాత్మిక సాధన మార్గంగా మార్చుకోవచ్చు. మీ జీవితంలో మీరు చేయగల అత్యంత నిజాయితీ గల పని ఏమిటి? కష్టపడి పనిచేయడమే. మనం శ్రద్ధగా ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలను సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయం, సంతృప్తి అనుభూతిని పొందుతాం. ఫలితం మనం ఆశించిన విధంగా లేకపోతే మన ప్రయత్నాలను నిజాయితీగా పరిశీలించి మెరుగుపరచాల్సిన ప్రాంతాలను గుర్తించాలని గుర్తుంచుకోండి. మన తప్పుల నుండి నేర్చుకోవడం ఈ ప్రక్రియలో అంతర్భాగం. అది మనల్ని మరింత బలంగా, తెలివిగా ఎదగడానికి అనుమతిస్తుంది. గుర్తుంచుకోండి, మన చర్యల పర్యవసానాలు నిరంతరం వెల్లడవుతూనే ఉంటాయి. మన అనుభవాలను రూపుదిద్దుతాయి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. శ్వాస తీసుకోవడం వంటి సాధారణ చర్య కూడా గత కర్మల ఫలితమే. కొన్ని చర్యలకు తక్షణ పర్యవసానాలు ఉంటాయి, మంటను తాకితే కాలినట్లు. మరికొన్నింటికి ఎక్కువ సమయం పడుతుంది, కాలక్రమేణా బయటపడి మన జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, చెప్పని కోరికలకు కూడా పర్యవసానాలు ఉంటాయి. మన స్వభావాన్ని రూపుదిద్దుతాయి, మన చర్యలను ప్రభావితం చేస్తాయి. ప్రాచీన జ్ఞానం గుర్తు చేస్తున్నట్లుగా, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి మంచితనం, దయ, కరుణ అనే విత్తనాలను విత్తడానికి ప్రయత్నిద్దాం. మన కోసం, రాబోయే తరాల కోసం మరింత న్యాయమైన, శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం. కర్మ బంధాలను వెలుగొట్టడానికి దానం, సేవ, కరుణల ప్రాముఖ్యతను గీత నొక్కి చెబుతుంది. ఈ నిస్వార్థ త్యాగాలు మన హృదయాలను శుద్ధి చేయడానికి, అనుబంధం, బాధల చక్రం నుండి మనల్ని విముక్తి చేయడానికి సహాయపడతాయి. అంతిమ లక్ష్యం, కర్మ పరిమితులను అధిగమించి జనన మరణ చక్రం నుండి మోక్షం సాధించమని గీత సూచిస్తుంది. కర్మలు, వాటి ఫలితాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా కరుణ, క్షమ, నిస్వార్థత వంటి సద్గుణాలను పెంపొందించుకోవడం ద్వారా
మనల్ని బంధించే కర్మ బంధాల నుండి క్రమంగా విముక్తి పొందవచ్చు. ఒక మంచి పని వెంటనే చెడు పనిని తుడిచివేదని గుర్తుంచుకోవడం ముఖ్యం. మనం నిరంతరం మన చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. హానికరమైన ప్రవర్తనను నివారించాలి. ప్రతి చర్య మన మొత్తం కర్మ సంతులనానికి దోహదం చేస్తుంది. నిరంతర ప్రయత్నం, స్పృహతో కూడిన ఎంపికల ద్వారానే మనం మనకు, ఇతరులకు మరింత సానుకూల భవిష్యత్తును సృష్టించగలం. అంతేకాక ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించడం కొత్త కర్మ బంధాలను సృష్టించకుండా ఉండటానికి సహాయపడుతుంది. అంతే, నిస్వార్థ సేవా స్ఫూర్తితో పనిచేయడం, ఆశించిన ప్రతిఫలం కంటే చర్య యొక్క అంతర్గత విలువపై దృష్టి పెట్టడం. మనం భగవంతుడితో, సత్యంతో, ఆత్మతో లేదా బ్రహ్మంతో నిజంగా అనుసంధానమైనప్పుడు దీనిని సాధించగలం. గీత అంతిమ సత్యాన్ని వివరించడానికి వివిధ పదాలను ఉపయోగిస్తుంది, కాని అవన్నీ ఒకే అంతర్లీన సత్యం వైపు చూపుతాయి. అన్ని వస్తువుల పరస్పర అనుసంధానం, దైవిక సూత్రాలతో మన చర్యలను సమలేఖనం చేయవలసిన ప్రాముఖ్యత. భగవద్గీత ఆత్మ శాశ్వతమైనదని, నాశనం లేనిదని, భౌతిక హానికి అతీతమైనదని వివరిస్తుంది. అది మన ఉనికి యొక్క సారాంశం, ప్రతి ఒక్కరిలో నివసించే దైవత్వపు మెరుపు. ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి గీత సూచించినట్లుగా మనం ఆత్మపరిశీలన యాత్రను ప్రారంభించాలి. ధర్మబద్ధమైన జీవితానికి 4 స్తంభాలను అన్వేషించాలి. ధర్మం. సింహంతో సూచించబడే ధర్మం కేవలం మత విశ్వాసానికి మించినది. ఇది నీతి, కర్తవ్యం, నైతిక సూత్రాలు, మీ హృదయంలో స్వాభావికంగా సరైనదాన్ని సమర్థించడం. ఇది సత్యం, న్యాయం, కరుణకు అనుగుణంగా జీవించడం. ఇందులో నిజాయితీ, దయ, ఇతరులకు హాని చేయకుండా స్పృహతో ఉండటం ఉంటాయి. అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితానికి ధర్మం పునాది. మనం జీవితాంతం ధర్మాన్ని చురుకుగా రక్షించుకోవాలి, పెంపొందించుకోవాలి. అది న్యాయమైన, సామరస్యపూర్వక సమాజానికి మూలస్తంభమని గుర్తించాలి. అర్థం. గువ్వంతో సూచించబడే అర్థం జీవితంలో ఉద్దేశ్యం, పరమార్థాన్ని అన్వేషించడాన్ని సూచిస్తుంది. ఇది మన ప్రత్యేక పిలుపును అర్థం చేసుకోవడం, మన బాధ్యతలను నెరవేర్చడం, మన ప్రతిభను, నైపుణ్యాలను ప్రపంచానికి అందించడం. ఇందులో బాధ్యతగల కుటుంబ సభ్యుడిగా, సమాజంలో ఉత్పాదక సభ్యుడిగా ఉండటం, ఇతరుల జీవితాలను మెరుగుపరిచే మార్గాలను చురుకుగా వెతకడం ఉంటాయి. మనం ఈ అసాధారణ ప్రయాణంలో ఎందుకు ఉన్నామో అర్థం చేసుకోవడం లాంటిది. కామం. ఇది మన కోరికలు, భావోద్వేగాలు, మానవ అనుభూతుల పూర్తి వర్ణపటాన్ని కలిగి ఉంటుంది. మనందరిలో కామం, క్రోధం, లోధం, మోహం, అహంకారం, అసూయ వంటి భావోద్వేగాలు ఉంటాయని గీత తెలివిగా సలహా ఇస్తుంది. అయితే ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే అవి మనకు, ఇతరులకు అపారమైన హాని కలిగిస్తాయి. ఆత్మనిగ్రహం, స్పృహ, సరతను పెంపొందించుకోవడం మన భావోద్వేగాలను అదుపు చేయడానికి, మన కోరికలను సానుకూల దిశలో మళ్లించడానికి అవసరమైన సాధనాలు. అదుపులేని ఏ భావోద్వేగం అయినా శాశ్వత పశ్చాత్తాపానికి, బాధకు దారితీస్తుందని అర్థం చేసుకుని ఈ భావోద్వేగాలను ఎల్లప్పుడూ స్పృహతో అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మోక్షం. ఏనుగుతో సూచించబడే మోక్షం బాధల నుండి, జనన మరణ చక్రం నుండి విముక్తిని సూచిస్తుంది. అదుపులేని కోరికలే బాధకు ప్రాథమిక మూలమని గీత నొక్కి చెబుతుంది. భౌతిక ఆస్తులు, ఇంద్రియ సుఖాలు, అహమాధారిత ఆశయాలపై మన అనుబంధాన్ని తగ్గించుకోవడం ద్వారా మానవ ఉనికిని పీడించే ఆందోళనలు, నిరాశల నుండి క్రమంగా విముక్తి పొందవచ్చు. సంతృప్తి, అంతర్గత శాంతి, దైవంతో అనుబంధం మోక్షం యొక్క లక్షణాలు. అంతిమ విముక్తి. గీత మన కర్మల ద్వారా కర్మయోగం, మన మనసు ద్వారా జ్ఞానయోగం లేదా మన హృదయాల ద్వారా భక్తి యోగం, వివిధ మార్గాల ద్వారా భగవంతుడితో, సత్యంతో, ఆత్మతో అనుసంధానం కాగలమని బోధిస్తుంది. వాల్మీకి తన భక్తి రామాయణాన్ని రచించే సృజనాత్మక చర్య ద్వారా ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినట్లుగా, శ్రవణుడు తన తల్లిదండ్రులకు నిస్వార్థ సేవ ద్వారా జ్ఞానోదయం పొందినట్లుగా, మనం దైవంతో అనుసంధానం కావడానికి మన స్వంత ప్రత్యేక మార్గాన్ని కనుగొనవచ్చు. మనం గీత బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి దాని సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తే మనం విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు.
అచంచలమైన విశ్వాసంతో ప్రయత్నించే వారు చివరికి తమ లక్ష్యాలను సాధిస్తారని గీత మనకు గుర్తు చేస్తుంది. విజయం కేవలం భౌతిక విజయాల గురించి కాదు, అది అంతర్గత శాంతిని పెంపొందించుకోవడం, కరుణను అభివృద్ధి చేయడం, ప్రపంచానికి సానుకూల సహకారం అందించడం. విజయం సాధించడానికి అంతర్గత శాంతిని పెంపొందించుకోవాలని, ఒత్తిడి, ఆందోళనలను నివారించాలని గీత సలహా ఇస్తుంది. ఒత్తిడి మన పురోగతికి అడ్డంకిగా పనిచేస్తుంది, మన విచక్షణను మరుగుపరుస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకునే మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. మన ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా, సుఖదుఖాలలో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా, అందరి శ్రేయస్ కోసం పనిచేయడం ద్వారా మనం భగవంతుని కృపకు పాత్రులమవుతాం. మీ పనిలో, చిన్న పనులలో కూడా ఆనందాన్ని కనుగొనండి. తమ పనిని భారంగా భావించేవారు విజయం సాధించడానికి ఎల్లప్పుడూ కష్టపడతారు. గుర్తుంచుకోండి, ఏదైనా అధికంగా ఉంటే హానికరం. అది ఆనందం అయినా, బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా. జీవితంలోని అన్ని అంశాలలో సమతుల్యత కీలకం. సమతుల్యత లేని జీవితం సంతోషకరమైన జీవితం కాదు. అది శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక క్షోభకు దారితీస్తుంది. కాబట్టి మనం మితత్వాన్ని పెంపొందించుకోవాలి. మనం చేసే అన్ని పనులలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. స్వార్థం యొక్క ప్రమాదాల గురించి శ్రీకృష్ణుడు హెచ్చరిస్తాడు. స్వార్థం మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది, ద్వేషాన్ని సృష్టిస్తుంది, చివరికి ప్రతికూల, అసంతృప్తికరమైన ఉనికికి దారితీస్తుంది. మీతో పాటు ఇతరుల సంక్షేమాన్ని పరిగణించే వ్యక్తిగా ఉండండి. అప్పుడే మీరు నిజంగా సంతోషకరమైన, అర్థవంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపగలరు. భక్తితో ఉన్నవారికి, ధర్మంతో జీవించేవారికి, గీత సూత్రాలను ఆచరించడానికి ప్రయత్నించేవారికి భగవంతుడు అండగా ఉంటాడు. ఈ దైవిక మద్దతు లౌకిక విజయానికి హామీ కాదు, కానీ నిరంతర బలం, మార్గదర్శకత్వం, అంతర్గత శాంతికి మూలం. సందేహం, అనుమానం బలమైన సంబంధాలను కూడా నాశనం చేయగలవు. ప్రతిదాన్ని, ప్రతి ఒక్కరిని నిరంతరం ప్రశ్నించడం మానుకోండి. అర్థవంతమైన సంబంధాలను నిర్మించడానికి, నిర్వహించడానికి విశ్వాసం, నమ్మకం, బహిరంగ సంభాషణ అవసరం. గీత కర్తవ్యం, కర్మల యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సన్నాల పట్ల, ప్రపంచం పట్ల మన బాధ్యతలను విశ్వాసపాత్రంగా నెరవేర్చాలి. మన విధులను విస్మరించడం, మన బాధ్యతలను వదిలివేయడం గందరగోళానికి, బాధకు దారితీస్తుంది. వాస్తవానికి శ్రీకృష్ణుడు కర్మ ఫలాలపై ఎలాంటి ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తి నిజమైన సన్యాసి, యోగ అని నొక్కి చెప్పాడు. కేవలం కర్మలను త్యజించడం సరిపోదు. మనం అవగాహనతో, అంకితభావంతో, నిస్వార్థ సేవా స్ఫూర్తితో పనిచేయాలి. అంతిమంగా గీత యొక్క సారాంశం ఉద్దేశ్యం సమతుల్యత, కరుణతో కూడిన జీవితాన్ని గడపాలని, ఫలితంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించాలని మనకు బోధిస్తుంది. గీత ఎమ్మిడి ఉన్న ఇతిహాసం, మహాభారతం, మానవ నాటకీయత, నైతిక సందిగ్ధాలు, ఆధ్యాత్మిక అంతర్దృష్టులతో నిండిన గొప్ప వస్త్రం. కురుక్షేత్ర యుద్ధభూమిలో చెప్పబడిన గీత యొక్క కాలాతీత జ్ఞానం అన్ని వర్గాల ప్రజలతో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మానవ ప్రయాణంలోని సంక్లిష్టతను నావిగేట్ చేయడానికి మార్గదర్శకత్వం, స్ఫూర్తిని అందిస్తుంది. శ్రీమద్భగవద్గీత మొదటి పదం ధర్మం. ధర్మం కేవలం మతం లేదా నమ్మకం కాదు, అది పరమ కర్తవ్యం, మన స్పృహను ఉన్నతీకరించే జ్ఞానం, సత్యంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచే సూత్రం. ఇది పరమ సత్యాన్ని గ్రహించడానికి ఒక విజ్ఞానం. దాని సరళమైన, స్పష్టమైన బోధనలను ఎవరైనా అర్థం చేసుకోగలరు. గుర్తుంచుకోండి, భగవద్గీత బోధనలు కాలాతీతమైనవి, శాశ్వతమైనవి. శ్రీకృష్ణుడు శరణాగతి మాధ్యమం ద్వారా నిరాశ, నిస్పృహ, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మార్గదర్శకత్వం అందిస్తాడు. జీవితంపై మన అవగాహనను కప్పివేసే భ్రమలను ఆయన తొలగిస్తాడు. కాబట్టి మిత్రులారా, జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి, పరమాత్మతో అనుసంధానం కావడానికి శ్రీమద్భగవద్గీతలో లీనమవుదాం. ప్రశాంతంగా ఉండండి, మీరు అంతర్గత బలాన్ని కనుగొంటారు. ఇనుము చల్లబడినప్పుడు ధ్రువంగా మారుతుంది, కాని వేడి చేసినప్పుడు దాన్ని మలచవచ్చు. అలాగే మనం కూడా జీవిత సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు స్థితిస్థాపకత, అనుకూలతను పెంపొందించుకోవచ్చు.
కష్ట సమయాల్లో ఈ 7 లక్షణాలు మీకు అండగా నిలుస్తాయి. మీ జ్ఞానం, మీ వినయం, మీ తెలివి, మీ అంతర్గత ధైర్యం, మీ మంచి పనులు, నిజం మాట్లాడే మీ అలవాటు, భగవంతునిపై మీ అచంచల విశ్వాసం. ఆత్మకు ఎల్లప్పుడూ ఒప్పు తప్పుల మధ్య తేడా తెలుసు. కాని మానవులకు సవాలు ఏమిటంటే మనస్సును నిశ్చలం చేసి దాని జ్ఞానాన్ని వినడం. మీరు ఒకరిని నమ్మాలనుకున్నప్పుడు వారి చర్యలను చాలా జాగ్రత్తగా గమనించండి. మాటలు మోసపూరితంగా ఉండవచ్చు, కాని స్థిరమైన చర్యలు నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ మాటలు, చర్యలను పరిగణనలోకి తీసుకోవడానికి ఆగడం, మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండటం మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి తనను నిజంగా తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదని అంటాడు. ఆ వ్యక్తి అన్ని బంధాల నుండి విముక్తుడవుతాడు. ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి, కాని మాటలు ఆత్మను గాయపరుస్తాయి. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. దయ, కరుణ, గౌరవంతో మాట్లాడండి. అనిశ్చిత సమయాల్లో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుడ్డిగా అనుకరించడం ద్వారా కాకుండా మీ స్వంత ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మీ నిర్ణయాలు తీసుకోండి. సమస్త మానవాళి శ్రేయస్సు కోసం మీ స్వంత విధులను శ్రద్ధగా నెరవేరుస్తూనే మానవ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మద్దతు ఇచ్చే వారికి మద్దతు ఇవ్వాలని, మోసపూరితమైన లేదా కుయుక్తి పన్నేవారి నుండి దూరంగా ఉండాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. అన్ని స్వార్థ కోరికలను త్యజించి నేను, నాది అనే అహమాధారిత భావనల నుండి విముక్తుడైన వ్యక్తి అపారమైన అంతర్గత శాంతిని పొందుతాడు. దీనికి విరుద్ధంగా భగవంతునిపై విశ్వాసం, భక్తి లేని వ్యక్తి జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని లేదా నిజమైన విజయాన్ని ఎప్పటికీ కనుగొనలేడు. భగవంతుడు మనకు ఇచ్చినవన్నీ మన అవసరాలకు సరిపోతాయి. ఈ అచంచలమైన సత్యమే సంతృప్తికి పునాది. సంయమనం, కరుణ, ఆప్యాయత, నిస్వార్థ సేవ అనేవి సద్గుణవంతులు, సహాయక వ్యక్తుల సాంగత్యంలో వర్ధిల్లే లక్షణాలు. భగవంతునికి చేసే ప్రార్థన మీ జీవితంలోని బాహ్య పరిస్థితులను మార్చకపోవచ్చు, కాని అది ఖచ్చితంగా మీ అంతర్గత స్వభావంలో లోతైన మార్పును తెస్తుంది. మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవలసి వచ్చినా పశ్చాత్తాపం చెందనంత సున్నితంగా, దయతో మాట్లాడండి. ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం అవసరం. లేకపోతే మీకు చట్టబద్ధమైన హక్కు ఉన్న పరిస్థితులలో కూడా ఇతరులు మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు. మీతో మీరు ఓడిపోనంత కాలం ఏ బాహ్య శక్తి మిమ్మల్ని ఓడించలేదని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. మిత్రులారా, గీతలో చెప్పబడిన ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రయాణం నిష్క్రియాత్మక ప్రయత్నం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. దీనికి చురుకైన భాగస్వామ్యం, స్పృహతో కూడిన ప్రయత్నం, మన స్వంత పరిమితులను ఎదుర్కోవడానికి సంసిద్ధత అవసరం. గీత శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది తరచుగా విశ్వాసం అని అనువదించబడుతుంది, కాని విశ్వాసం, నమ్మకం, నిబద్ధత యొక్క లోతైన భావాన్ని కలిగి ఉంటుంది. సందేహాలు, అడ్డంకులు, ఎదురుదెబ్బలు ఎదురైనప్పుడు కూడా శ్రద్ధ మనల్ని మార్గంలో ముందుకు నడిపించే చోదక శక్తి. ఇది మన స్వంత మంచితనంపై, దైవం యొక్క అంతిమ వాస్తవికపై అచంచలమైన నమ్మకం. శ్రీకృష్ణుడు తరచుగా త్యాగం, సన్యాసం గురించి మాట్లాడతాడు. ఇవి తరచుగా అన్ని లౌకిక కార్యకలాపాలను త్యజించడం అని తప్పుగా అర్థం చేసుకోబడతాయి. అయితే నిజమైన త్యాగం మన బాధ్యతలను వదిలివేయడం లేదా సమాజం నుండి వైదొలగడం గురించి కాదని గీత స్పష్టం చేస్తుంది. ఇది మన కర్మ ఫలాల నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం, మన అహమాధారిత కోరికలను వదులుకోవడం, మన కర్మలను ఉన్నత ప్రయోజనానికి అంకితం చేయడం. నిజమైన సన్యాసం అంటే ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి చెందని స్థితిలో ఉండటం, మన విధులలో చురుకుగా పాల్గొంటూనే అంతర్గత నిర్లిప్తత స్థితిని కొనసాగించడం. ఇది మన సాధారణ కర్మలను దైవానికి అర్పణలుగా మార్చడం, తద్వారా మన హృదయాలను శుద్ధి చేయడం, మన స్పృహను ఉన్నతీకరించడం. గీత గుణాలు అనే భావనను కూడా విశ్లేషిస్తుంది. ఇవి మన ఆలోచనలు, భావోద్వేగాలు, కర్మలను ప్రభావితం చేసే ప్రకృతి యొక్క 3 ప్రాథమిక లక్షణాలు: సత్వ, మంచితనం, స్వచ్ఛత, సామరస్యం, రజస్, అధిరుచి, కార్యాచరణ, ఆశయం, తమస్, జడత్వం, అజ్ఞానం, ద్రమ.
ఈ గుణాలు నిరంతరం పరస్పరం సంకర్షణ చెందుతూ మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు మనల్ని సద్గుణ కర్మల వైపు లాగుతాయి, కొన్నిసార్లు ప్రతికూల ప్రేరణలతో మనల్ని ప్రలోభపెడతాయి. సద్గుణ అలవాట్లను అభ్యసించడం, జ్ఞానాన్ని వెతకడం, జ్ఞానోదయం పొందిన వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా సత్వగుణాన్ని, మంచితనాన్ని పెంపొందించుకోవాలని గీత మనల్ని ప్రోత్సహిస్తుంది. సత్వగుణాన్ని పెంచడం ద్వారా మనం క్రమంగా రజస్, తమస్ల ప్రభావాన్ని అధిగమించవచ్చు. తద్వారా మన మనస్సును శుద్ధి చేసుకోవచ్చు, మోక్షానికి దగ్గరవచ్చు. గీతలోని మరో ముఖ్యమైన బోధన సమదృష్టి సూత్రం, అంటే సమాన దృష్టి. ఇది అన్ని జీవులను సమాన గౌరవంతో చూడటం, ప్రతి జీవిలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని గుర్తించడం. సమదృష్టి అంటే ప్రజల మధ్య తేడాలను విస్మరించడం లేదా హానికరమైన ప్రవర్తనను క్షమించడం కాదు. ఇది అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి లోతైన అవగాహనను పెంపొందించుకోవడం, ప్రతి జీవి వారి స్వంత ప్రత్యేక పరిణామ ప్రయాణంలో ఉందని గుర్తించడం. సమదృష్టిని పెంపొందించుకోవడం ద్వారా మనం పక్షపాతం, తీర్పు, వివక్షను అధిగమించవచ్చు, అందరి పట్ల గొప్ప కరుణ, సానుభూతిని పెంపొందించుకోవచ్చు. గీత ఆలోచనలో, మాటలో, కర్మలో అహింస ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ఇది కేవలం శారీరక హింస నుండి దూరంగా ఉండటం గురించి కాదు. ఇది అన్ని జీవుల పట్ల లోతైన గౌరవాన్ని పెంపొందించుకోవడం, హాని, బాధ లేదా దోపిడీకి కారణమయ్యే ఏవైనా చర్యలను నివారించడం. అహింస మన ఆలోచనలు, భావోద్వేగాలకు కూడా విస్తరిస్తుంది. మనకు అన్యాయం చేసిన వారి పట్ల కూడా దయ, కరుణ, క్షమను పెంపొందించుకోవాలని కోరుతుంది. అహింసను స్వీకరించడం ద్వారా మనం మన కోసం, భవిష్యత్ తరాల కోసం మరింత శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. అహింసతో పాటు గీత ఆలోచనలో, మాటలో, కర్మలో సత్యంను సమర్థిస్తుంది. అంటే మనతో, ఇతరులతో అన్ని పరస్పర చర్యలలో నిజాయితీగా, ప్రామాణికంగా ఉండటానికి ప్రయత్నించడం. సత్యం కేవలం అబద్ధాలు, మోసాలను నివారించడం గురించి కాదు. ఇది సమగ్రత యొక్క లోతైన భావాన్ని పెంపొందించుకోవడం, మన చర్యలను మన విలువలతో సమలేఖనం చేయడం. సత్యాన్ని స్వీకరించడం ద్వారా మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు, సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు, మరింత న్యాయమైన, సమానమైన సమాజాన్ని సృష్టించవచ్చు. గీత అస్తేయం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది, అంటే దొంగిలించకపోవడం. ఇది భౌతిక దొంగతనం నుండి దూరంగా ఉండటాన్ని మించి ఉంటుంది. ఇది ఇతరుల హక్కులను, ఆస్తిని గౌరవించడం, ఏ విధమైన దోపిడీ లేదా అన్యాయమైన ప్రయోజనాన్ని నివారించడం. అస్తేయం మన వినియోగ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండటం, భూమి వనరులను క్షీణింపజేసే లేదా దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించడం. అస్తేయం పాటించడం ద్వారా మనం మరింత స్థిరమైన, సమానమైన ప్రపంచానికి దోహదపడవచ్చు. గీతలోని మరో ముఖ్య సూత్రం బ్రహ్మచర్యం. ఇది తరచుగా బ్రహ్మచర్యం అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. అయితే బ్రహ్మచర్యం కేవలం లైంగిక కార్యకలాపాల నుండి దూరంగా ఉండటం గురించి కాదు. ఇది ఆత్మనిగ్రహాన్ని పెంపొందించుకోవడం, మన శక్తులను సానుకూల దిశలో మళ్లించడం, మన ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం. ఇందులో మన కోరికలు, ప్రేరణల పట్ల జాగ్రత్తగా ఉండటం, మన ఉన్నత ప్రయోజనం నుండి మనల్ని మరల్చే ఏవైనా చర్యలను నివారించడం ఉంటాయి. బ్రహ్మచర్యం పాటించడం ద్వారా మనం మన శక్తిని సంరక్షించుకోవచ్చు, మన దృష్టిని పదును పెట్టుకోవచ్చు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగవంతం చేయవచ్చు. గీత అపరిగ్రహం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, అంటే ఆస్తులపై మమకారం లేకపోవడం. ఇది అన్ని భౌతిక సంపదలను త్యజించడం అని అర్థం కాదు. ఇది మన ఆస్తులపై అధిక అనుబంధాన్ని నివారించడం, నిజమైన ఆనందం లోపలి నుండే వస్తుందని గుర్తించడం. అపరిగ్రహం మన వినియోగ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన సేకరణను నివారించడం, అవసరమైన వారితో మన వనరులను పంచుకోవడం. అపరిగ్రహం పాటించడం ద్వారా మనం మన ఆందోళనను తగ్గించుకోవచ్చు, మన జీవితాలను సరళీకృతం చేసుకోవచ్చు, మనకు ఇప్పటికే ఉన్నవాటి పట్ల గొప్ప కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవచ్చు. చివరగా గీత మనల్ని తపస్సులో పాల్గొనమని ప్రోత్సహిస్తుంది, అంటే ఆత్మనియంత్రణ లేదా నిరాడంబరత. ఇందులో మన బలహీనతలను అధిగమించడానికి, మన బలాలను పెంపొందించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మనల్ని మనం సవాలు చేసుకోవడం ఉంటుంది. తపస్సు ఉపవాసం, ధ్యానం,
నిస్వార్థ సేవ లేదా మన సౌకర్యవంతమైన పరిధులను విస్తరించే కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి అనేక రూపాలను తీసుకోవచ్చు. తపస్సు పాటించడం ద్వారా మనం మన సంకల్ప శక్తిని బలోపేతం చేసుకోవచ్చు, ఆత్మస్వాధీనతను అభివృద్ధి చేసుకోవచ్చు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగవంతం చేయవచ్చు. భగవద్గీత బోధనలు పురాతనమైనప్పటికీ నేటి మన జీవితాలకు అత్యంత సంబంధితంగా ఉన్నాయి. దాని జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా కరుణ, నిజాయితీ, ఆత్మనియంత్రణ వంటి సద్గుణాలను పెంపొందించుకోవడం ద్వారా, దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం ద్వారా మనం మన కోసం, అన్ని జీవుల కోసం మరింత అర్థవంతమైన, సంతృప్తికరమైన, సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. గుర్తుంచుకోండి, ఆత్మపరిశీలన ప్రయాణం జీవితకాల ప్రయత్నం. మీ పట్ల ఓపికగా, పట్టుదలతో, కరుణతో ఉండండి. ప్రక్రియపై నమ్మకం ఉంచండి. గీత యొక్క జ్ఞానం మీ మార్గంలో మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. మిత్రులారా, భగవద్గీతపై ఈ విశ్లేషణ మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. కృష్ణుడి జ్ఞానం మీ మార్గాన్ని ప్రకాశింపజేయుగాక. మీరు ఉద్దేశ్యం, కరుణ, అచంచల విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడుపుదురుగాక. జై శ్రీకృష్ణ.